చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా అటవీ శాఖ మార్చులు గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వన సంరక్షణ చేపట్టాలి, మొక్కలు నాటాలి అని వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజు మచిలీపట్నంలో మంగినపూడి బీచ్ వద్ద జిల్లా కలెక్టర్ గారు, బండి రామకృష్ణ గారు, జేసీ గారు, అలాగే డిఎఫ్ఓ గారు, అట్లాగే ఇతర సంస్థల నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఒక ప్రతిజ్ఞ కూడా తీసుకోవడం జరిగింది. పర్యావరణ సమతుల్యాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పెద్ద ఎత్తున చెట్లు నరుక్కుండా పోతా ఉన్నారు. దానివల్ల పొల్యూషన్ పెరుగుతా ఉంది. అలాగే ప్రాణవాయువు కూడా తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి భవిష్యత్తులో అలాంటి పరిస్థితి రాకుండా భవిష్యత్ తరాలకి ఒక చక్కటి వాతావరణం అందించడానికి మనం ఖచ్చితంగా ఈ పర్యావరణ సమతుల్యాన్ని, మన చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా ఈ రోజు మంగినపూడిలో కూడా మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటూ దానిలో ఈ చెట్లు నాటే కార్యక్రమాలను వన సంరక్షణకి బాధ్యత తీసుకునే విధంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు తీసుకెళ్లాలి. అలాగే తీర ప్రాంతంలో ఉన్నటువంటి మడని కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా సముద్రపు పోటుకి కానీ భూమి కోత కోకుండా ఉండాలంటే ఈ మడ అడవులు చాలా మనల్ని కాపాడుతాయి. కాబట్టి మడ అడవులను కాపాడే దాంట్లో కూడా మనం భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా ప్రతి ఇంట్లో కూడా ఈ రోజు కూడా మేమందరం కూడా మా తల్లిగారి పేరు మీద ఇక్కడ నరేంద్ర మోడీ గారి పిలుపు, వారు కూడా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ తల్లిగారి పేరు మీద ఒక మొక్క నాటుతూ ఉంటారు. అదే రకంగా మనం అందరం కూడా మన తల్లుల పేరు మీదుగా ఆ మొక్క నాటి దాని సంరక్షణ చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి ఈ రోజు మేమందరం కూడా అదే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరొకసారి ప్రతి ఒక్కరు కూడా ఈ చెట్లు నాటే కార్యక్రమం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.